ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వారలారా, ప్రస్తుత యవనస్తులు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. పరీక్ష గడిచినటువంటి సంవత్సరం అంతా కష్టపడి చదివినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారందరూ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ 10వ తరగతి అలా ప్రత్యేకంగా వాళ్ళు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇంకా అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటన్నిటి కొరకు వారు ఒక సంవత్సరం అంతా కష్టపడ్డారు, చదివారు. ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్ రాయబోతున్నారు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వాక్యం. యుద్ధ దినముకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు అంటే ఆయత్తపడాలి. యుద్ధం, ఈ యొక్క చదువు, నీ యొక్క విద్యలో ఒక యుద్ధం. ఆ యుద్ధానికి నువ్వు ఆయత్తపడాలి, సిద్ధపడాలి, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. అయితే రక్షణ యెహోవా ఆధీనం అంటే విజయాన్ని ఇచ్చేది దేవుడే. మీరు ప్రయాసపడి కష్టపడి బాగా చదువుకుంటే మీకు విజయాన్ని అనుగ్రహించేది ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీకు నేను ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను. నేను BA HEP డిగ్రీ చదువుతున్నప్పుడు ఎకనామిక్ సబ్జెక్టు కొద్ది కష్టంగా ఉండేది. నేను ఇంటర్మీడియట్లో ఎకనామిక్ సబ్జెక్ట్లోనే ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోయా. దాని తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. డిగ్రీ జాయిన్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. 2009వ సంవత్సరంలో నాకు డిగ్రీ పూర్తి చేసుకున్నాను. అప్పుడు ఆ సందర్భంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయి. నేను ఎకనామిక్ సబ్జెక్టు దాదాపు ఒక 25-30 మధ్యలో క్వశ్చన్స్ బుక్ల నుంచి తీసేసుకొని నేను వాటిని రాసుకొని ఆ క్వశ్చన్స్ని అన్నీ నేను చదివి ప్రిపేర్ అయ్యాను, సిద్ధపడ్డాను. దాని తర్వాత ఎగ్జామ్స్ దగ్గర పడింది. ఎగ్జామ్ రేపు రాయబోతున్నాను. ఈ రాత్రి అంతవరకు బాగా చదువుతూనే ఉన్నాను. చదువుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత 5 గంటలకు లేచాను. లేచిన తర్వాత ఒకసారి నేను క్వశ్చన్ పేపర్ చూస్తుంటే క్వశ్చన్లు నాకు సరిగా చదివినట్టు నాకు గుర్తు రావట్లేదు. వెంటనే కొద్దిగా బాధపడ్డాను, ఆలోచించాను. దాని తర్వాత ఏం చేశానంటే మోకాలేసి, ప్రభువా, నేను కష్టపడ్డాను, చదివాను, నేను ఊరికి అడగట్లే, నేను చదివినటువంటి ప్రతి ఒక్కటి నాకు గుర్తు వచ్చే విధంగా సహాయం చేయండి. నేను దీన్ని రాసేటప్పుడు నాకు ఇది గుర్తుండాలి, ప్రభువా నాకు సహాయం చేయండి అని నేను చెప్తూ ప్రార్థన చేశాను. మోకరేసి ప్రార్థన చేశాను. దాని తర్వాత కొంచెంసేపు చూశాను, దానిలో మళ్ళీ ప్రార్థన చేస్తూ నేను బైబిల్ చదువుకున్నాను. కాలేజీకి వెళ్ళిపోయాను. నేను సాధారణంగా ఏం చేస్తున్నానంటే కొంతమంది ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇటు అటు చదువుతూ బుక్కులు పెట్టుకొని తిప్పలు పడుతూ ఉంటారు. అయితే నేను అలా చేయను. నేను ఇంట్లో చదువుకున్న తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ మైండ్గా వెళ్తుంటాను. అలా నేను రాయడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. నేను ప్రార్థన చేసుకొని క్వశ్చన్ పేపర్ మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకొని చూస్తే దేవుని యొక్క మహాకృప, ఏదైతే నేను దాదాపు 25-30 క్వశ్చన్లు రాసుకొని చదివానో ఆ క్వశ్చన్లు అన్నీ అందులో ఉంటున్నాయి. ఆ రకంగా నాకు దాని తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ రాయడానికి దేవుడు మళ్ళా నాకు గుర్తు చేస్తూ వచ్చాడు, మెమరీ పవర్ ఇస్తూ వచ్చాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా చదివి ప్రార్థన చేసి ఈ పనులు తప్పకుండా నువ్వు చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదేవిధంగా పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు నేను రాసేటువంటి వాడిని, నాకు ఉండేదన్నమాట. అది ఎంత రాసినా మార్కులు ఎక్కువ వేయరు. ఆ యొక్క సబ్జెక్టులో ఏం జరిగిందంటే ఎవరైతే ఆ యొక్క లెక్చరర్గా ఉంటున్నారో ఆయన మాకు ఇన్విజిలేటర్గా వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క ఇన్విజిలేటర్ సబ్జెక్ట్ వచ్చారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఏదో రకంగా చూసి రాయడమో, ఏదో రాయకుండా చూసి ఏదో రాసుకోవడం చేస్తున్నారు. అయితే నేను మాత్రం చేయలేదు. ఆ లెక్చరర్ నా దగ్గర వచ్చారు, శిష్యుడా కొద్దిగా పక్కన ఎవరినైనా అడిగినా రాయి, చూసైనా రాయి అని అంటున్నాడు. అయితే నేను చెప్పాను, సార్ నేను అలా రాయలేను కదా సార్ అని చెప్తే ఆయన తెలుసు, నువ్వు రాయలేవే, నువ్వు బిట్టు రాయలేవు, లేకుంటే చూసి రాయలేవు, అడుగు రాయలేవులే అని ఏదో అని ఆయన సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ సంవత్సరంలో పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత నేను మా లెక్చరర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారు, ఎక్కువ మంది బాగా టఫ్ కరెక్షన్ చేశారండి, చాలు ఏదైనా పర్వాలేదు సార్ అని చెప్పి నేను మాట్లాడుతాను. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తే మీకు ఒకసారి ఆలోచన చేయండి, హిస్టరీని చూడండి. 2009వ సంవత్సరంలో SV యూనివర్సిటీలో దాదాపు ఒక్క సబ్జెక్టులోనే
10,000 మంది ఫెయిల్ అయిపోయారు. 10,000 మందిని ఒక సబ్జెక్టులో ఫెయిల్ చేశారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు కరెక్షన్ చేసినా కూడా, వాల్యుయేషన్ చేసినా కూడా నాకు ఆ సబ్జెక్టులో పాస్ అయ్యాను. దాదాపు 39 మార్కులు వచ్చినాయి. ప్రియమైన వారిలో ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చదవాలి, యథార్థంగా రాయాలి. అలా మనం చేసేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన స్టూడెంట్స్, ప్రియమైన యవనస్తురాలా, నీ జీవితంలో నువ్వు చదివి యథార్థంగా రాయగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మళ్ళీ దాని తర్వాత మా లెక్చరర్ ఇచ్చిన సాక్ష్యం ఏం తెలిసిన, ఒకవేళ నువ్వు రాసింది తప్పుగా ఉన్నా కూడా వాళ్ళు ఇంటు కొట్టినప్పుడు వారి కళ్ళకి అది ఇంటూ మార్కులా కనపడుతుంది, టోటల్ ఎలాగో నిన్ను పాస్ చేస్తారని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాను. ఇది నా గొప్పతనం కాదు, నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సహాయం చేశాడు. ఈ వాక్యం వింటున్నట్టు నీ జీవితంలో యేసు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోమైనా పర్వాలేదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు, ఈ సమయంలో యేసు ప్రభు నీకు సహాయం చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప మేలులు తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ టైంలో నీకు చేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు. ఎవరైతేనైనా తండ్రి ప్రభా ఈ వాక్యం వింటున్నారు ప్రభా, యుద్ధ దినమునకు గుర్రం ఆయుత్తపడ్డ కద్దు, రక్షణ యెహోవా ఆధీనం అన్నారు. ఎవరైతే కష్టపడి చదువుతున్నారో వారు మంచి మార్కులతో పాస్ అవుట కృప చూపించండి. మంచి జ్ఞానంతో నింపండి. చదివిన వాటిని జ్ఞాపకం ఉంచుకుంటూ కృప చూపించండి. 2009 సంవత్సరంలో నేను తండ్రి ప్రభా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు సహాయం దయచేశారు. ఆయన తండ్రి ప్రభా చదివినప్పుడు నాకు జ్ఞాపకం ఉండే కృప చూపించారు. తండ్రి ప్రభా నాకు విజయాన్ని ఇచ్చారు, నీకు స్తోత్రాలు. అదే రకంగా ఈరోజు బిడ్డలు ఎవరైతే తండ్రి ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, యవనస్తురాలు బిడ్డలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంకా డిగ్రీలో అనేక రకాలైన పరీక్షలు రాస్తున్నటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను. యేసుక్రీస్తు నామములో వారి జ్ఞానము దయచేదురుగాక. యేసుక్రీస్తు నామములో వారు నీ వైపు త్రిప్పబడుదురుగాక. యేసుక్రీస్తు నామములో నిన్నే వారు నన్న తండ్రి తెలుసుకొందురుగాక. నీ మీద ఆధారపడుదురుగాక. తండ్రి నీ యొక్క చిత్తములో వారు విజయాన్ని సాధించుదురుగాక. తండ్రి వారు ఆయత్తపడుదురుగాక, సిద్ధంగా ఉండుదురుగాక. చదివిన ప్రతిదీ జ్ఞాపకంలో ఉంచుకొందురుగాక. నీ వైపు వారు చూచుచున్నారు నాయన తండ్రి. వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది తండ్రి. జ్ఞానంలో కొదుగుంటే నాది అడిగి పొందుకోండి అని చెప్పారు. ఎవరైతే జ్ఞానంలో కొదుగా ఉన్నారో వారి జ్ఞానం దయచేయండి. సమృద్ధి జ్ఞానము మీ దగ్గర ఉన్నది నాయన తండ్రి. సమస్తము నీ యందు గుప్తములై ఉన్నాయి నాయన తండ్రి. ప్రభు సహాయము దయచేయండి, నీ నామని మహింపరచండి. ప్రభా చదువుతున్న వారికి మంచి తండ్రి ప్రభా జ్ఞానం దయచేయండి. తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. భయమును తొలగించండి. నేను నీకు ముందుగా పోచి మెట్టుకున్న స్థలం సరళం చేసినన్నారు తండ్రి. ప్రతి బిడ్డ యొక్క ముందుగా మీరు వెళ్ళండి. మంచి ఆరోగ్యం దయచేయండి. తలంపులను, చెడు తలంపులను కొట్టివేయండి. బలమును, శక్తిని వారికి దయచేయండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ నాయనా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో వారు రాస్తున్నారు. వాతావరణం చల్లగా ఉంటున్నది, దానికి అందరూ అనుకూలించే కృప చూపించండి. వాహన వస్తువులను మీరు దయచేయండి. సుఖభద్రంతో వాళ్ళు తీసుకొని వెళ్ళండి. పరీక్ష ఎగ్జామ్లో మీరు నడిపించండి. హాల్తో మీరు ఉండండి తండ్రి. ఎలాంటి తప్పులు, ఒడుగుదొడు లేకుండా మీరు వారికి సహాయము చేయుదురుగాక నేను ప్రార్థన చేయించాను. ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డ చక్కగా ఎగ్జామ్స్ రాసుకున్నట్టుకు మీరు కృప చూపించండి. ఆశీర్వదించండి, దీవించండి, జ్ఞానంతో నింపండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆయత్తపడండి, తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. దేవుని మీద ఆధారపడండి, ప్రార్థించండి, చదవండి, ప్రార్థించండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించి ఈ దేశానికి, మీ రాష్ట్రానికి, మీ గ్రామానికి, మీరున్నటువంటి స్థలంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థానంలో ఉంచి మంచి మార్కులతో నీకు పాస్ అవుటకు దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.